నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఒక వారం రోజుల పైనే చర్చ చాలా పీక్ లెవెల్కి వెళ్ళింది. ఏంటంటే డిప్యూటీ సీఎం మారాలి, లేదంటే డిప్యూటీ సీఎం ఇంకొకరు యాడ్ ఆన్ అవ్వాలి అని. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఇది చల్లబడిందా? ఎందుకనంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ అంశం పైన మళ్ళీ ఎవరు మాట్లాడొద్దు అని. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. డిప్యూటీ సీఎం అని చెప్పేసి చాలా డిస్కషన్స్ జరిగాయి. అటు టీడీపీ నేతల్లో కావచ్చు, జనసేన పార్టీ నేతల్లో, కార్యకర్తలు, అంటే రెండు పార్టీల కార్యకర్తల్లో, నేతల్లో. ఇప్పటికైనా అది సంసిపోయిందా, లేకపోతే ఇంకా ఎందుకోనంటే అక్కడ కట్ చేయకపోతే ఇంకా అది ప్రొలాంగ్ ఇంకొంచెం ఎక్కువ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అలాగే అట్ ద సేమ్ టైం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ టాపిక్ మీద అసలు ఎవరు మాట్లాడద్దు అని. అంటే ఉత్తర్వులు జారీ చేసేంతగా డిస్టర్బ్ చేసిందా ఈ డిప్యూటీ సీఎం అనేటువంటి అంశం? అంటే ఏమంటారు మీరు? డెఫినెట్గా అండి, అంత వివాదాన్ని అయితే రాజేసింది అని చెప్పాలి. స్పెషల్గా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఫస్ట్ భాగం, అసలు ఇది సమసిపోయిందా? సమసిపోలేదు. దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఓకే, కోల్డ్ స్టోరేజ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసి వాడుకోవచ్చు. మీకు అర్థమైంది కదా? కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం అంటే మీరు కూరగాయలు లేకపోతే పప్పు దినుసులు ఇవన్నీ కూడా పాడవకుండా కోల్డ్ స్టోరేజ్లో పెడతాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటానికి. సో ఇప్పుడు కూడా ఈ అంశాన్ని కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. రాగల 4.5 ఏళ్లలో ఏ క్షణమైనా ఈ అంశాన్ని వాడుకునే అవకాశం ఉంది. అంతే తప్ప పూర్తిగా ఇది తెరమరుగైపోతుందని, పూర్తిగా ఈ అంశానికి తెరపడినట్టేనని మనం అనుకోవటానికి వీల్లేదు. అంటే ఉత్తర్వులు జారీ చేశారా అన్నారంటే అందులో ఏమైనా టైం పీరియడ్ పెట్టారా? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అని, లేకపోతే అది ఎంతవరకు? అంటే ఈ అంశం మీద ఎవరు మాట్లాడద్దు అన్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. అవును. కానీ అసలు ఈ అంశం ఎందుకు చర్చకు వచ్చింది? దీని వెనుకున్న అంశాలేంటి? దీని వెనుకున్న వ్యక్తులు ఎవరు? ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇది తాత్కాలికంగా ఆపారే తప్ప ఏదో ఒక రోజు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంది అని అనుకోవాలి. సో దీంట్లో ప్రధానంగా మీరు ఓన్లీ ఇక్కడి నుంచి ఇంకోసారి మాట్లాడద్దని మీరు అంటే కుదరదు. మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మీరు చర్య తీసుకుంటేనే మీరు న్యాయం చేసినట్టు, నిబద్ధతతో వ్యవహరించినట్టు. అంతే తప్ప చర్యలు తీసుకోకుండా మీరు దీన్ని ఇక్కడితో ఆపేసేయండి, ఇంకెవరు మాట్లాడద్దు, ఏదైనా ఉంటే మేము మాట్లాడుకుంటాం అన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఒక సంకేతం ఇవ్వాలిగా, ఒక సందేశం ఇవ్వాలి కదా. సో మీరు ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, కూటమిని దెబ్బతీసే మాటలు మాట్లాడితే శిక్షార్హులు అనేది తెలియాల్సిన అవసరం ఉంది. మీరు అన్నారు ఇది అంత పెద్ద వివాదమా? వివాదమే కదండి. సో వివాదాన్ని రాజేశారు. ఇవాళ ఒక డిప్యూటీ సీఎం ఉండగా ఇంకో డిప్యూటీ సీఎంని కూడా తీసుకుంటామంటే అర్థం ఏంటి? డెఫినెట్గా డిప్యూటీ సీఎం హోదాని డైల్యూట్ చేయటమే. డైల్యూట్ చేస్తే ఎవరికి నష్టం? పవన్ కళ్యాణ్ గారికి నష్టం. సో పవన్ కళ్యాణ్ గారికి నష్టమైన అంశాన్ని ఇవాళ ప్రస్తావించిన వాళ్ళు ఎవరు? ఆ కూటమికి నష్టం చేకూర్చే పనులు చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళని గుర్తించి శిక్షించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది అంటా నేను. సో ఎవరు దీనికి మొత్తం కారకులు? మహాసేన రాజేష్. మహాసేన రాజేష్ అంటే మీ అందరికీ గుర్తొస్తుంది, గతంలో 2024 ఎన్నికల ముందు ప్లేట్ ఫిరాయించి జనసేన పార్టీకి ఎవరు ఓట్లు వేయొద్దు అని చెప్పేసి వాళ్ళ హుకుం జారీ చేశాడు. జనసేన పార్టీకి ఎవరు ఓట్లు వేయొద్దు, నా వెనక 15% మంది ఉన్నారు, ఖచ్చితంగా మీ అందరూ కలిసి జనసేన పార్టీని ఓడించాలి, 21 స్థానాల్లో ఓడించేయాలి అని చెప్పేసి పిలుపునిచ్చాడు. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క మాట కూడా ఆయన అనలేదు. అయితే ఏదో భగవంతుడి దయ వల్ల జనసేన పార్టీ గెలిచింది. అయితే ఆ తర్వాత మహాసేన రాజేష్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, అంటే కేంద్ర మంగళగిరి కార్యాలయంలో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టించారు. అంటే వేరే ఇష్యూస్ మీద. అంటే కూటమికి నష్టం చేసిన వ్యక్తి, అవసరమైతే నన్ను సస్పెండ్ చేసుకోండి అని చెప్పిన వ్యక్తిని మళ్ళీ మీరు తీసుకొచ్చి అధికార ప్రతినిధి హోదాలో తీసుకొచ్చి ఆడు కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టించారంటే అర్థం ఏంటి? మీరు ఆయన్ని ప్రోత్సహించినట్టే అనుకోవాలి కదా అర్థం. ఆయన అలా మాట్లాడినప్పుడు ఆయన శిక్షించాలి కదా, ఆ రోజు శిక్షించరా? కనీసం నేనంటున్నా ఇవాళైనా ఒక శిక్ష వేయాలి, సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సస్పెండ్ చేస్తే ఇవాళ అతన్ని మనము మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తే అతని క్యారెక్టర్ మొత్తం మనం చూస్తే కనుక
ఏ ఎండకు ఆ గొడుగు పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని అతను తిట్టినంతకు ఇంకెవరు తిట్టలా, అంత బండ బూతులు తిట్టిన వ్యక్తి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా జనసేన పార్టీ జన సైనికులను అయితే జుగుప్సాకరంగా, అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నేను మారిపోయాను అంటూ పవన్ కళ్యాణ్ గారు కటౌట్లు పెట్టి, ముద్దులు పెట్టి, సో పవన్ అన్నా నీలాంటి నాయకుడు లేడన్నా, దేశంలో ఎప్పుడు చూడలేదన్నా, రాబోడన్నా అని చెప్పేసి పొగిడి, చివరికి పవన్ కళ్యాణ్ గారు నేను పార్టీలోకి ఆహ్వానించలేదన్న కోపంతో, దుగ్ధతో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడి, తెలుగుదేశం పార్టీలో చేరి. సో ఇంతటి ఫ్లిప్ ఉన్న మనిషి ఇవాళ, ఆ మనిషే ఇవాళ ఈ డిప్యూటీ సీఎం అనే పదవికి సంబంధించిన అంశాన్ని మాట్లాడారు. ఓకే, అతను మాట్లాడిన తర్వాతనే వరుసగా అనేక మంది మాట్లాడారు. అంటే మహాసేన రాజేష్ గారు వన్స్ ఆ మాట బయట పెట్టిన తర్వాతనే ఒక న్యూస్ పేపర్లో వీకెండ్ కాలం అనే దాంట్లో కాలంలో అంతకుముందు వచ్చింది, కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి చేయమని ఎక్కడా చెప్పలేదు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. కానీ మహాసేన రాజేష్ గారు మాత్రం ఉప ముఖ్యమంత్రిని చెయ్యాలి అని చెప్పారు. ఉప ముఖ్యమంత్రిని చేయడం అంటే ఇండైరెక్ట్ జనసేనాని బలహీనపరచడమే అని మనం భావించాలి. ఆ రకమైన స్టేట్మెంట్ ఆయన ఇచ్చిన తర్వాత అనేక మంది రెచ్చిపోయి స్టేట్మెంట్ ఇచ్చారు. చివరికి ఇది చేయి దాటిపోతోంది అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. బట్ చాలా మందిలో ఉన్నది ఏంటంటే, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి గారు స్టేజ్ మీద నుంచి అడిగినప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఖండించి ఉండాల్సింది, అప్పుడు ఖండించలేదు. సో ఇవాళ కొంచెం చేయి దాటిపోయే పరిస్థితుల్లో అమిత్ షా సూచన మేరకే ఆయన తిరిగి ఈ రకంగా రియాక్ట్ అయ్యారన్న మాటలు కూడా వినపడుతున్నాయి. ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారంలో కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో, మొదటి కల్ప్రిట్ మహాసేన రాజేష్, ఆయన్ని సస్పెండ్ చేస్తే తప్ప తెలుగుదేశం పార్టీ నిబద్ధత, నిజాయితీ జనానికి వెళ్ళదు అని నేను చెప్తున్నాను. అంటే ఈ డిప్యూటీ సీఎం అనేటువంటి అంశం దేశ విదేశాలు దాటి అక్కడ కూడా భరత్ గారు మాట్లాడడం వల్లనే ఉత్తర్వులు జారీ దాకా వెళ్ళిందా, లేకపోతే ఇప్పుడప్పుడే ఉత్తర్వులు జారీ చేయడం అనేది రాకపోయి ఉండొచ్చు అనుకోవచ్చా? భరత్ గారు మామూలుగానే భరత్ గారు మాట్లాడక ముందే టీడీపీ పార్టీ ఆఫీసు నుంచి ఒక ఆదేశాలు వచ్చినాయి, ఎవరు మాట్లాడద్దని. అయినా కానీ మళ్ళీ భరత్ గారు మాట్లాడారు. యాక్చువల్లీ భరత్ గారు మాట్లాడిన తర్వాతే ఉత్తర్వులు వచ్చాయని చెప్పేసి కొంతమంది అంటారు. ఇందులో ఏ వాస్తవం ఏంటి? లేదు, ముందే వచ్చాయి, ఆ తర్వాతే భరత్ గారు మాట్లాడారు. ఏదేమైనా భరత్ గారు మాట్లాడిన దాన్ని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పెట్టుబడులను ఆకర్షించడానికి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారండి లోకేష్ గారు అని చెప్పడంలో కొంత అతిశయోక్తిగా మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందు అలా మాట్లాడడం, ఆ రకంగా ప్రస్తావించడం, అసందర్భంగా మాట్లాడడం అంత ఈజీగా ఎలా తీసుకోవాలంటారు? ఎవరు మంత్రి కాదు, భరత్ గారు మాట్లాడింది మీ దావోస్లో మాట్లాడారు, కరెక్టే మీరు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసంగా. సో చంద్రబాబు గారి తర్వాత ఎవరు అనే కంగారు, ఆ కన్ఫ్యూజన్ అవసరం లేదు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనే రీతిలో ఆయన చెప్పారు. కానీ ఇది కూడా ఈ అంశాలు ఏమీ లేకపోయింటే అది కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంత వివాదం జరుగుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కూడా కొంత వివాదాస్పదం అని చెప్పాలి. ఓకే, ఏదేమైనా చర్యలు అయితే మొదలుపెట్టాలని నేను భావిస్తున్నా. చర్యలు మొదలుపెట్టాలి. మహాసేన రాజేష్తోనే తెలుగుదేశం పార్టీ చర్యలు మొదలుపెట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇది ఏదో యాదృచ్ఛికంగా మహాసేన రాజేషే చేసింది తప్ప మా ప్రమేయం లేదని అధిష్టానం చెప్పుకోవాలంటే ఖచ్చితంగా మహాసేన రాజేష్ మీద ఎంతో కొంత చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అనిపిస్తోంది. సో మరి చూద్దామండి, ఇకపై ఎవరైనా మాట్లాడితే ఈ అంశాన్ని లేవనెత్తితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇరు పార్టీలు కూడా. మరి ఇంతకు ముందు దానికి సంబంధించి ఎవరైతే ప్రారంభించారు ఈ చర్చని, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, తీసుకోరా? ఇకపై ఎవరైనా స్టార్ట్ చేస్తే వాళ్ళ మీద తీసుకుంటారని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. నమస్తే అండి.